మంచిగా వస్తుంది అంటున్నానంటే, ఇందులో నాటేయడం వల్ల ఏమవుతుందంటే అంటే కొంచెం మంచిగా బాగా ఎదిగిందనమాట, ఎరువు బాగా అయ్యింది ఇందులోని. అందుకని ఇందులో నాటుకున్నాను మిర్చి మొక్క. ఇందులో కూడా గుత్తులుగా వచ్చాయి మిర్చి మొక్కలు. అయితే ఈ నారు కొద్దిగా తీసి నాటుకుందాం ఫ్రెండ్స్. అక్కడ నేను ఒక 2 మొక్కలు తీస్తున్నాను, ఎక్కువ తీయలేదు. ఎందుకంటే ఇవి కూడా ఇందులోనే నాటేసుకుందాం ఒక సైడ్కి. వాటర్ పోస్తే మంచిగా వస్తాయి మిర్చి మొక్కలు నాటుకుంటే. అంటే సీడ్స్ ఎప్పుడో పడినవి ఇప్పుడు వచ్చాయన్నమాట మొక్కలు. ఈ గిన్నెలో వాటర్ పడి వర్షానికి పడి ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వాటర్ వేసేద్దాం మొక్కకి. నాటుకున్నాం కదా మొక్కలు, వాటికి వేసేద్దాం వాటిలాగా. నిన్న చిక్కుడు విత్తనాలు వేసాం ఫ్రెండ్స్. అందులో కొద్దిగా వాటర్ వేస్తాను. చిక్కుడు విత్తనాలు వేసాను, ఇక మిర్చి కూడా ఇందులో కొంచెం వేసాను కదా, వీటికి కూడా కొంచెం వాటర్ వేస్తాను. చూసారా మిర్చి పండిపోయింది, ఎండుమిర్చి అయిపోయింది ఇది. నిన్న మందారం మొక్క నాటుకున్నాం కదా ఫ్రెండ్స్, దానికి కూడా కొంచెం వాటర్ ఇచ్చేద్దాం. అలా వస్తుంది చూడండి. ఈ నాటింది ఏ కలరో తెలియదు, ఇది కూడా చిగురు వచ్చింది మంచిగా నాకు పక్కన. ఇది మరి ఫ్లవర్ వస్తే కానీ చెప్పలేము. లైట్ పింకా లేకపోతే నా దగ్గర ఉన్నవి ఆ 2 ఉన్నాయి. అంటే నాటు మందారాలని వైట్ ఒకటి, లైట్ పింక్ ఒకటి ఉన్నది. దాని తాలూకు కొమ్మలే నాటినట్టున్నాను. ఇది ఇందులోని వేరే వాళ్ళకి ఇవ్వనందుకు రెడ్, పింకు, ఎల్లో 3 రకాలు నాటారు ఫ్రెండ్స్. లేచాయి. ఇందులో 3 రకాలు పెట్టాను అనమాట. ఇవి ఇస్తే మంచిగా వస్తాయి. ఈ వేరే దాంట్లో మార్చుకుంటే 3 కలర్స్ ఇచ్చినట్టు ఉంటుందని చిన్న దాంట్లో ఎక్కువ వెయిట్ లేకుండా దూరం పట్టుకెళ్ళాలన్నమాట. దూరం వేరే వాళ్ళు దూరంగా ఉన్నారు, వాళ్ళకి ఇవ్వనందుకు అనమాట. 3 కలిపి ఒక దాంట్లో నాటాను అనమాట. ఇది పంపిద్దాం, ఎందుకంటే పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. 3 కలర్స్ పంపించినట్టు ఉంటుంది. పైగా ఇందులో ఒక చామంతి కూడా వచ్చేసింది, చిన్న కొమ్మ నాటి. ఇది కూడా ఇచ్చినట్టు ఉంటుంది. చిక్కుడు సీడు 1 వీక్ అవుతుంది పెట్టి, 1 వీక్ ఏమో అవుతుంది అంతే. అది సీడ్ చూసారా, ఇక్కడ వేరే సపరేట్ పెట్టిన అప్పుడే మొక్క వచ్చేసింది, చిగురు కూడా వచ్చేస్తుంది. ఒకటి ఇందులో పెట్టుకున్నాను రీసెంట్గానే. ఎందుకంటే ఒక దగ్గరే పెట్టుకోకూడదు. చిక్కుడు పాదులు అలాంటివి, దొండపాదులు మనం పెంచుకున్నది మేడ మీద కనుక ఒక 2-3 ఏట్లో ఇందులో ఒకటి పెట్టాను. ఇందులో ఒకటి పెట్టాను కదా, ఇది కూడా వచ్చింది చిన్న మొక్క. ఇది ఒకసారి పెట్టాను. ఇది పెట్టయితే చాలా రోజులు అయిపోతుంది ఈ పాదైతే. ఇది అంటే 2-3 సైడ్లు ఎందుకు పెడుతున్నానంటే, రీసెంట్గా ఇప్పుడు ఇందులో కూడా పెట్టాను. నిన్నే పెట్టాను సీడ్స్ ఇందులోని. అంటే 3 పెట్టుకున్నందుకు కారణం ఏంటంటే, 2-3 వాటిల్లో పెడితే మొక్కలు మనకి కొంచెం కొంచెం కాస్తాయి. మేడ మీద కనుక కుండీల్లో కనుక కొంచెం కొంచెం కాస్తాయి కనుక, ఒకదానికి ఒక అద్దపావు అలాగా కాసాయి అనుకోండి, అలా చెట్టుకి కనీసం ఒక 1/2 కేజీ 3/4 కేజీ అయినా వస్తే మన ఫ్యామిలీకి అలా సరిపోతాయి కదా చిక్కుడుకాయలు. ఆ ఉద్దేశంతో నేను 2-3 వాటిలో పెట్టాను అనమాట. మీరు ఇలాగ బియ్యం సంచి ఉంటే అడిగిన ఏదైనా మనం మొక్కలు తీసే వేస్ట్ ఏదైనా ఉంటుంది కదా, ఎండిపోయిన ఆకులు కానీ అవి వేసేసి అడిగిన కాస్త మట్టి వేసి ఇలా పెట్టేసుకున్నారనుకో. ఎందుకంటే సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. చిక్కుడు విత్తనాలు మాత్రం ఇప్పుడు పెట్టేసుకున్నారనుకోండి, 4 ఇలాంటి కవర్లో పెట్టుకున్నా తేలిగ్గా ఉంటుంది. ప్లస్ 4 పావులు పూసినా సరిపోతుంది. దగ్గర ఒక ఫ్యామిలీకి. అలాగన్నా ఎక్కువ ఫ్యామిలీ ఉంటే 4కి సరిపడే కర్రీ అవుతుంది అనమాట. అందుకని నేను అలా పెడుతున్నాను 4. ఒకే చెట్టు అయితే తక్కువ వస్తాయి కదా ఫ్రెండ్స్, అందుకని మీరు కూడా అలా పెట్టుకోండి. ఇలాంటి రైస్ సెంచులు ఉంటే వాటికి కొంచెం వేస్ట్ వేసేసి ఇలా పెట్టేసుకోండి సీడ్స్. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడుతుంది కనుక ఇప్పుడు పెట్టుకుంటే నవంబర్ డిసెంబర్కి అంతా చిక్కుడుకాయలు వచ్చేస్తాయి ఫుల్గా.
ఆల్రెడీ ఇప్పుడే కొంచెం దిగాయి అనుకోండి, కాకపోతే మనకి పూత వచ్చే టైం అదే కదా. ఇది చూడండి వంగ చెట్టు, చిన్న వేస్తే 2 వేసాను ఒక దాంట్లోనే వస్తే, ఇది తీసి వేరే దగ్గర నాటేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒక మొక్క, ఈ ఒక్క వంగ మొక్క ఇంకెందులో నాటుకుందాం. ఇది వేరే దగ్గర నాటుతాను. ఇది ఒక కుండీ అయినా ఇందులో కొంచెం ఖాళీ ఉంది, ఇందులో నాటేసుకుందాం వంగ మొక్క. మట్టి కొంచెం ఇందులో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకుందాం. ఇందులో నాటేసుకున్నాం, నీళ్ళు పోసేద్దాం కొంచెం. ఇప్పుడు వర్షం పడింది కనుక మట్టి కూడా కొంచెం మెత్తగా ఉంది కనుక మనం ఏమైనా నాటుకోవాలంటే, ఇప్పుడు ఇలాంటి మొక్కలు ఏమైనా ఎక్స్ట్రా నాటుకోవాలంటే నాటుకోవచ్చు. చామంతి మొక్క కూడా ఒక దాంట్లో నాటుకున్నాం, సపరేట్ కొమ్మ తీసి. ఇప్పుడు ఇంకా చిగురు వస్తుంది కదా, తీద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను. చిన్న కొమ్మ తీద్దాం సపరేట్గా, కాబట్టి ఇది ఇందులో సపరేట్ నాటేద్దాం. ఇదొకటి అయిపోతుంది. ఇందులో బొప్పాసి విత్తనాలు వచ్చేసాయి ఫ్రెండ్స్, పపియా సీడ్స్ వచ్చేసాయి ఇందులోనే, కుండీలోనే పడి. మనము వర్షం వచ్చినప్పుడు ఇలా పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, అంటే వేరే ఉంటాయి కదా కాసేపు, అవి ఇలా తీసుకుంటే మనం వర్షం వచ్చినప్పుడు తీసేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తర్వాత ఈజీగా రావు. ఇప్పుడు చూడండి కొంచెం ఈజీగా వచ్చేస్తున్నాయి, వేస్ట్గా గడ్డి కూడా తీసేస్తే సరిపోతుంది. ఈ వర్షం వచ్చిన టైంలో అయితే మట్టి మెత్తపడుతుంది కనుక వేస్ట్గా గడ్డి, తర్వాత ఏమైనా వేస్ట్ ఉంటాయి కదా పిచ్చి పిచ్చిగా వచ్చేస్తాయి పక్కన. ఆ మొక్కలన్నీ ఇప్పుడే క్లీన్ చేసుకుంటే మంచిది. కొంచెం మట్టి గట్టిగా ఉందనుకోండి, ఏం చేస్తారంటే ఏదో ఇలా తవ్వుకొని ఇలాంటిది ఏదైనా ఉంటే, ఇదైతే మంచి ఉపయోగం ఫ్రెండ్స్. ఇది ఇలాంటివి తీసుకుంటాం, ఎందుకంటే చెయ్యిలా పడుతుంది అన్నమాట. ఇలా మట్టి అది క్లీన్ చేసుకున్నానికి చుట్టూ ఉన్న మట్టిలో నడుపుకుంటే బాగుంటుంది. ఒకే దగ్గర ఇచ్చినది ఇదే ఉండకోకుండా మట్టి ఇలా కదిపితే కొంచెం మంచిగా ఉంటుంది. ఇందులో కూడా కదిపిదా, ఒక దగ్గరే మట్టి ఉండిపోతే ఇబ్బంది. కుండీలన్నీ మొక్కలకి ఇలాగా మనం ఏదైనా ఇస్తాం కదా ఫ్రెండ్స్, ఇచ్చిన వేస్ట్ కానీ ఏదైనా అది ఇలా చుట్టూ కలిపేసాం అనుకోండి,